చలి ఎక్కువగా ఉన్న ఆ రాత్రి ఊరి మొత్తం నిద్రలో ఉంది. చుట్టూ నిశ్శబ్దం, కుక్కల అరుపు కూడా ఆగిపోయింది. అప్పుడే ఒక్కసారిగా ఊరి మధ్యలో మంటలు వెలిగాయి. అదే భోగి. అందరూ భోగి అంటే కొత్త వెలుగు, కొత్త ఆశలు అనుకుంటారు. కానీ ఆ వెలుగు వెనుక ఒక నల్లటి చీకటి, అత్యంత భయానకమైన కొన్ని నిజాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? ఏమిటి, ఆశ్చర్యంగా ఉందా? అవును, ఇది విన్నాక మీకే అర్థమవుతుంది. భోగి పండగ అంటే చాలామందికి పాత సామాన్లు కాల్చడం మాత్రమే గుర్తొస్తుంది. కానీ పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు: భోగి రాత్రి బయట తిరగకు. ఈ రాత్రి కనిపించేవి మన కంటికి కనిపించకూడని శక్తులు. ఎందుకంటే భోగి రాత్రి అనేది సంవత్సరం మారే అంచు. పాతకాలం పూర్తిగా ముగిసి కొత్త కాలం మొదలయ్యే అత్యంత సున్నితమైన క్షణం. పాతకాల నమ్మకాల ప్రకారం ఇలాంటి సమయాల్లో నెగిటివ్ ఎనర్జీ, చెడు ఆలోచనలు, అపశకునాలు చాలా బలంగా తిరుగుతాయని నమ్మేవారు. మరలాంటప్పుడు భోగి మంటలెందుకు వేస్తారు అని మీకు అనుమానం వస్తోందా? అది చెప్తా, కాస్త జాగ్రత్తగా వినండి. భోగి మంటల్లో పాత కుర్చీలు, పగిలిన గడియారాలు, పాత తలుపులు, వాడిపోయిన సామాన్లు అన్నీ వేస్తారు. కానీ దాని వెనక ఒక గాఢమైన నమ్మకం ఉండేదట. మన జీవితంలో పనిచేయని వస్తువులు ఇంట్లో ఉంటే అదే దురదృష్టం ఆ ఇంట్లోనే ఉండిపోతుంది అని. అందుకే వాటిని మంటల్లో వేసి పూర్తిగా కాల్చేసేవారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.